యోహాను సువార్త 17. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. See that now. ఎందుకంటున్నాడు చూడండి, 4వ వచనం చదవండి ఒకసారి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. లార్డ్, ఐ ఫినిష్డ్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నున్న నిన్ను మహిమపరిచింది. ఐ హావ్ ఫినిష్డ్. అందుకనే ఆయన శిష్యుల్ని పిలుస్తున్నప్పుడు అంటాడు, తండ్రి నన్ను ఎలా పిలిచాడో మిమ్మల్ని అలాగే పిలుస్తున్నాడు అంట. అంటే మీ పని అయ్యే వరకు అపవాది మిమ్మల్ని హాతము మార్చలేడు. యు సీ దట్. ఒకవేళ మేము హతసాక్షులకు వెళ్ళాలని వాళ్ళు కోరుకున్నారు. 12 మంది ఎందుకు కోరుకున్నారు హతసాక్షులకి వెళ్దాం? ఎందుకంటే 12 మంది యేసయ్యను తిరస్కరించారు. వాళ్ళు పిరికి వారిగా పరలోకంలో యుగయుగంలో ఉండడం వారికి ఇష్టం లేదు. అందుకని మేము హతసాక్షులుగా వస్తాం అని వాళ్ళు కోరుకున్నారు. అయితే నేను అలాగే వెళ్ళాను పరలోకంగా, మీరు కూడా మీ పని అయ్యే వరకు మీరు వెళ్ళరు. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యూ క్యాన్ లెర్న్ అండ్ బీ అవేర్ అండ్ గో త్రూస్. ఐ ఫినిష్ ద వర్క్. నా మహిమనిచ్చేయమన్నాడు దేవుడు. తెలిసి వెళ్ళాడు. ఎంతమందికి ఇలాగ వెళ్ళాలని ఉంది? ఒకవేళ వెళ్తే శ్రమంలో, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గో, యూ నీడ్ టు గో లైక్ దస్. కానీ ఆ సంఘం ఎలా ఉందంట? ఇట్ వాస్ వీక్. అలాగని దేవుడు బలహీనమైన సంఘాన్ని విడిచిపెట్టాడు. ఒక బలహీనమైన సంఘాన్ని ఆయన బహుమానం ఇస్తున్నాడు. ఒక బలహీనమైన సంఘాన్ని చూద్దాం, ప్రకటనలోకి వెళ్దాం. వాళ్ళు బలహీనంగా ఉండొచ్చు, కానీ వారి విశ్వాసము గొప్పది అనండి. ఎందుకంటే కొంతమందికి తీర్పు తీర్చాలి కదా, శత్రువుకి తీర్పు తీర్చాలి కనుక ఒక్కొక్కసారి శత్రువుని చేసుకో అంటాడు. చూడండి, నీకు కొంచెము బలం ఉన్నా నువ్వు చాలా గట్టిగా పట్టుకున్నావు నా విశ్వాసాన్ని అంటారు. ప్రకటన 3:7-8. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. బలహీనంగా ఉన్నారు, చంపేశారు. ఆ సంఘం బలహీనం కలగని దేవుడు విడిచిపెట్టాడా? లేదు, దాన్ని పట్టుకునే ఉన్నాడు. అలాగా కొన్ని బలమైన సంఘాలని పట్టుకున్నాడు. హీ వాజ్ హోల్డింగ్ ఆన్ ఎవ్రీ వన్. ఎందుకంటే రక్తము కార్చిన తరుణ కుమారుణ్ణి బలహీనుడు పట్టుకున్న, బలవంతుడు పట్టుకున్న, ఎవరు పట్టుకున్నా ఆయన విడిచిపెట్టాడు. హీఈస్ ఆల్వేస్ ఇన్ కేర్ ఆఫ్ దెమ్. నువ్వు ఆశీర్దించబడ్డావా, ఆశీర్దించబడలేదా, రోగి అయి ఉన్నావా, అప్పులు పాలైపోయావా, బలహీనంగా ఉన్నావా, గాడ్ స్టిల్ లవ్స్ దట్ పర్సన్ అండ్ ఈస్ హోల్డింగ్ ఆన్. 7 సంఘాలని ఆయన పట్టుకున్నాడంట చేతితోటి. ఒక్కొక్కసారి శత్రువు ఎలాంటోడో లోకానికి చూపిస్తాడు. హీ ఎక్స్పోజెస్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద డెవిల్. He opens the eyes, terrorizes his people and shows, look where you are living. మనల్ని భయక్రాంతులుగా చేసి మనకు చెప్తాడు, చూడండి మీరు ఎక్కడ జీవిస్తున్నారు. యోబుతో చెప్తున్నాడు, ఇంతవరకే చేయి నువ్వు, అతని ప్రాణాన్ని ముట్టుకో. దే ఆర్ లిమిటేషన్స్. ఎందుకు? ఇంకా యోబుని పట్టుకున్నాడా లేదా దేవుడు? ఎస్, హీ వాజ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ జోబ్. సైతానుడా అన్నీ పోతున్నాయి, కానీ యోబేమనుకున్నాడు, నా దేవుడు వదిలేశాడు, నేను పిండం కనబడి చనిపోయిన మాట్లాడేస్తున్నాడు. కానీ దేవుడు ఇంకా ఈరోజు ఎవరెవరు నన్ను దేవుడు వదిలేశాడు, నాకెవరూ లేరు, నేను విధవరాలని, అది ఇది జరుగుతుందా లేదా అన్నో, దేవుడు నిన్ను తన బలమైన హస్తముతో పట్టుకునే ఉన్నాడు. గాడ్ ఇస్ స్టిల్ హోల్డింగ్ యూ. ఇఫ్ యూ క్యాన్ హోల్డ్ ద వీక్ చర్చ్, ఇస్ స్టిల్ హోల్డింగ్ యూ. నిన్ను అంత సమాజం అంతా వెలివేసేసిన, గాడ్ ఇస్ స్టిల్ హోల్డింగ్ యూ. మేబీ నీకన్నా మర్మాలు తెలియదు, అంత వాక్యం తెలియదు, అంత డబ్బు లేదు, అంత సామర్థ్యం లేదు, బట్ స్టిల్ గాడ్స్ రైట్ హ్యాండ్, ఆయన కుడి హస్తంలో నిన్ను చెక్కే ఉన్నాడు. హీ ఈజ్ స్టిల్ గాడ్ ఆఫ్ విడోస్, గాడ్ ఆఫ్ పూర్, గాడ్ ఆఫ్ ద వీక్, గాడ్ ఆఫ్ ద సిక్. హీ ఈజ్ ఎ హీలర్ బట్ స్టిల్ గాడ్ ఆఫ్ ద సిక్. ఆయన స్వస్థపరిచేవాడు, అలాగే నా రోగిని విడిచిపెట్టాడు. ఆయన ధనికుడు, అలాగే దరిద్రుని విడిచిపెట్టాడు, ఆ విధవరాలను విడిచిపెట్టాడు. హీ ఈజ్ గాడ్ ఆఫ్ పూర్, yet he is also God of rich, Abraham, Isaac and Jacob. ఎఫెసీయులు 6:12. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఆగండి, ఈ లోకనాథుడు ఎదుట ఆ పైన ఇంకొక నాథుడు ఉన్నాడు, వాడు పనిచేస్తాడు. అలాగే దురాత్మల సమూహాలు ఉన్నాయంట. దానియేలు ప్రార్థన చేసి ఈ దర్శన భావము చెప్పమంటే అతను మోకరించిన వెంటనే ఎవరు బయలుదేరారు? గాబ్రియేలు బయలుదేరారు, దూత. చూడండి, దేశాల విషయమై బిగ్
గ్లోబల్ న్యూస్, నేషనల్ న్యూస్ ఎవరిస్తారో తెలుసా? గ్లోరీ ఏంజల్స్, మైకల్. ఒకవేళ నువ్వు దేశం కోసం ప్రార్థిస్తున్నావా, ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నావా, నీ ప్రార్థన ఎవరు తీసుకెళ్తారో తెలుసా? గొప్ప గొప్ప దూతలు పట్టుకెళ్తాయి, హై ర్యాంక్ ఏంజల్స్. ఎందుకంటే ఈ గాబ్రియల్ దూత వస్తే ఎవరు ఆపారంట? పైన ఒక దురాత్మ ఆపిందంట. ఎవరా దురాత్మ పేరు? పారసికుల రాజు. అంటే ఏమనుకుంటాం మనం? ఆ పర్షియా దేశపు రాజు అనుకుంటాం. కానీ ఆ పర్షియా దేశానికి అక్కడ ఒకడు కూర్చున్నాడు, ఆడిపోయిన ఇంకోటి కూర్చున్నాడు దురాత్మ. ఇజ్రాయేల్ అందే, మాకు కూడా లోకంలాగా రాజులు కావాలి దేవా, రాజులు కావాలా? ఎవరు కావాలంట? వాళ్ళకి తెలియదు దాని వెనకాల పైన దురాత్మలోనే కంట్రోల్ చేస్తున్నాయని. ఏమైంది? కోరుకున్నారు. అంతకుముందు ప్రవక్తలు వెళ్ళేవారు, దేవుడు ఏం చెప్తే అది నడిపించేవారు. మోషేలాగా అడుగడుగున ఎటు నడవాలి ప్రభువా, తనకు ఒకవేళ రాజులా జ్ఞానం ఉందని చెప్పి 40 సంవత్సరాల ఆ జ్ఞానాన్ని మళ్ళీ మొత్తం తీసేసుకొని రాదు, మెదడు లేనిలాగా ఉన్నాడు. కరెక్టే, అలాగుంటేనే నాకు కరెక్ట్ చెప్పాడు. ఎందుకంటే మ్యాప్ డిజైనింగ్, రాజు ఎక్కడెక్కడ ఎలాగెలాలో తెలుసు, 2 వారాల్లో వెళ్ళిపోవచ్చు. అలాంటిది ఒక కొండ చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిప్పాడు? 38 సంవత్సరాలు తిరిగాడు. ఒక్కరోజైనా అడిగాడు ఆ దేవుణ్ణి, ప్రభువా నేను మహారాజుని, 2 వారాల్లో వెళ్ళిపోవాల్సింది నువ్వు ఎందుకు ఇలా రోజు తిప్పుతున్నావు ఇలాగ మమ్మల్ని? నెలకోసారి కొండ చుట్టూ తిప్పుతున్నావు, నువ్వు రూట్ మర్చిపోయావా ఏంది? మా పాపాలతో పాటు రూట్ కూడా మర్చిపోయావా? God never forgets. There is nothing like no memory for him. He remembers. ఆయన మర్చిపోతాడంటే మర్చిపోతాడు అంతే. గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత నువ్వు జ్ఞాపకం చేసినా ఆయన జ్ఞాపకం చేసుకోడు నీ పాపాన్ని. He's such a good God. These are the demons there. లోకనాథులతో, నీ ఆకాశమండల దురాత్మల సమూహములతోటి పోరాడుచున్నామంట మన యుద్ధం. పక్కనతో చెప్పండి, ఆ యుద్ధం, ఆ పోరాటం చేయాలంటే దానికి కావాల్సింది 2. వాక్యము ద్వారా వచ్చే విశ్వాసం ద్వారా చేసే ప్రార్థన, ఇంకేమీ లేదు. సో దిస్ వార్ఫేర్ ఈజ్ ఓన్లీ డన్ బై 2 things, ద వర్డ్ అండ్ ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. ఈ ఆయుధాలు కావాలి నీకు. నో అదర్ వే యూ క్యాన్ బి ప్రొటెక్టెడ్ లోకముతో. ఎందుకంటే ఇప్పుడు దీని వెనకాల ఏదో ఒక దురాత్మ ఉందా లేదా? దెర్ ఈస్ ఎ పర్సన్, ఎ వికెడ్ మ్యాన్ హూ ఈజ్ ఎ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుంచి వాడు ఎవడనుంది? నరహంతకుడై ఉన్నాడు. దర్ ఈస్ ఎ మర్డరర్ స్పిరిట్ హూ ఎంటర్డ్ ఇంటూ సంబడి అండ్ డిడ్ ఇట్. అది ఎవరిలోకి ప్రవేశించిందో, ఎవరి ద్వారా జరిగిందో మీకు తెలుసు. ఏలయనగా మనము పోరాడినది దురాత్మ సంబంధులైన ప్రధానులతో, దురాత్మ సంబంధమైన అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశమండలం దురాత్మ సమూహములతో అయి ఉన్నది. అందుకే ప్రే బై కవరింగ్. ఉపవాసం నేర్పించండి పిల్లలకి. ఒక్కోసారి మన శరీరం ఎందు మన మాట కొన్ని లొంగవు. అప్పుడు దానియేలు 21 రోజుల ఉపవాసం ఉంటే దేవుడు ఎవరిని పంపించాడు? మిఖాయేలుని పంపించి, ఆ మిఖాయేలు ఈ పారసికుల రాజుతో యుద్ధము చేస్తే అప్పుడు కిందకి ఎవరు వచ్చారు? అప్పుడు గాబ్రియల్ వచ్చింది, వచ్చి ఆ దర్శన భావం చెప్పింది. చూసి కానీ కొత్త నిబంధనలో నీకు ఆ సిస్టమ్ అవసరంలే. నీ లోపల దేవుడు పరిశుద్ధాత్మనే పెట్టేశాడు. నీవు నీ గదిలో కూర్చొని ప్రార్థించిన వెంటనే నీతో మాట్లాడుతూ ఉంటాడు. టెంప్టేషన్ అనే దయ్యాలు, శోధన అనే దయ్యాలు, రకరకాల దయ్యాలు ఉంటాయి. మీరందరూ కంట్రోల్డ్గా దయ్యాల్ని హ్యాండిల్ చేయదురుగాక. యు నీడ్ టు యూజ్ ఇట్. ఆ ఒక రకంగా భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవా. దాన్ని కరెక్ట్గా దేవుని కొరకు వాడాలా. దేని కొరకు వాడాలా? దేవుని మహిమార్థమై రానున్న రోజుల్లో వాడబడును గాక. 1 యోహాను 4:16, 1 John 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై ఉన్నాం. తన కుమారుడు చనిపోయేటంత ప్రేమించాడంట. గాడ్ లవ్స్ us. నో డౌట్ అబౌట్ హిస్ లవ్. ఆయన ప్రేమ గురించి మనం ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగని ఆయన మనకి శక్తి ఇవ్వట్లేదా? ఉన్నాయి కొన్ని వాగ్దానాలు. లూకా సువార్త 10:19, లూక్ 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. అంటే ఇదొక కాలం, ఇదొక సీజన్, ఒక టైం. యేసుప్రభు వారే ఇచ్చారు ఈ అధికారం. అలాంటిది ఆయన్నే కొట్టి చంపేస్తున్నారు అనుకుని భయపడిపోయారు, పారిపోయారు. వీళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటిది? శత్రువు బలమంతటి మీద అధికారం ఇస్తానన్నాడు,
ఏది అంత మాత్రం ఆయన అంటున్నారు, ఇదిగో నన్ను వాళ్ళు సిలువ వేయబడుతున్నారు, మనిషి కుమారుణ్ణి సిలువ వేసేస్తారు, చంపేస్తారు అంటే పేతురుకి అర్థం కాల. ఎందుకని? యేసయ్య వీక్ అయిపోయాడా అనుకుంటున్నాడు మైండ్లో. నాకు ముందు చెప్పలేదా? దట్స్ ఎ టైమ్ వేర్ హీ హ్యాస్ టు సరెండర్, సాక్రిఫైస్. దానియేల్లో చెప్తాడు, ప్రపంచ పాప పరిహారార్థమైనటువంటి సమయము. సో దెర్ ఆర్ టైమ్స్ అండ్ సీజన్స్. ఈ వరుసకి పక్కన చెప్పండి, ఈ వరుసకి టైం ఉంది అని చెప్పండి, అదొక కాలము అని చెప్పండి. ఒకవేళ నువ్వు అప్పగించుకోవాలంటే ఎలా అప్పగించుకోవాలా? బలముతో, దర్శనముతో. తర్వాత ఏమొస్తుంది? ఎవ్రీ ట్రయల్ గివ్స్ యూ గ్లోరీ, ఈవెన్ ఇన్ యువర్ ఓన్ వీక్నెస్ ఆల్సో. Behold, I give unto you power to tread on serpents and scorpions over all the power of the enemy. ఎంత బలం అంట? శత్రువు బలము అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది ఎంత మాత్రము హాని చేయదంట. కానీ ఇంత ఘోరం ఎలా జరిగింది? అందుకే నేను ఒకసారి కొంతమంది వ్యక్తుల గురించి చెప్పి ఆ అభిషేకం కూడా మనం దేవుని అడగాలన్నాను. ఏ అభిషేకం అది? టైమ్స్ అండ్ సీజన్స్. ఇస్సాకార్ అనేటువంటి ఒక గోత్రం ఉంది. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఆశీర్వాదం ఉంది. జూదా, నువ్వు రాజదండం, రాజులాగా పరిపాలిస్తావు. అషేర్, నువ్వు ఆ పని చేస్తావు, ఈ పని ఆ పని. అయితే ఇక్కడ ఒక గోత్రం ఉంది, ఇస్సాకార్ గోత్రం అని. వీళ్ళకి ఏం గోత్రం అంట? ఏ కాలము ఏం జరుగుతుందో దానికి సిద్ధపడేటువంటి కృప ఇవ్వబడ్డదంట. దే విల్ ఐడెంటిఫై ద టైమ్స్ అండ్ సీజన్స్. ఓహో, ఇది వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు తుఫాన్లు బాగుంటాయి, ఇంట్లోనే ఉండాలా. ఇది చాలా హ్యూరికేన్, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. టైమ్స్ అండ్ సీజన్. అందుకే దేవుడు ఇజ్రాయేలీని గద్దిస్తాడు. మేఘం నల్లగా ఉంటే వర్షం వస్తుందని, ఇప్పుడు మేఘం తెలకుండా రాదని తెలుసు కదా. మీరు లోక సంబంధమైన కాలాలను తెలుసుకుంటున్నారు. నా వాక్యం ఇచ్చాను, నేనున్నాను, నేను ఆ కాలాలని వాక్యంతో చెప్పినా మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు అని చెప్తున్నాడు. దానియేలు సడన్గా బానిసలో పట్టబడ్డాడు, మారుమనసు పొందాడు. మొదటి మనిషి దానియేలు. ఆ బానిసల్లో బానిస అయిపోయి ప్రభువా అని దేశం తరపున ప్రార్థిస్తున్నాడు. నన్ను క్షమించు, మా దేశ పాపాలని క్షమించు, మేము ఎందుకు అయిపోయాము, ఇలాగ ఏం చేశామంటే అప్పుడు దేవుడు నెమ్మదిగా బయలుపరిచాడు. ఇదిగో ఇలా అవిధేయతలో ఉన్నారు, ఇలా చేశారు, నా సబ్బాత్ దినాన్ని ఆచరించలేదు, నా ఆజ్ఞలన్నీ ఇలా పెట్టేశారు, నేను అన్నీ ఇష్టం వచ్చినట్టు చేసేశారు గనక ఆ 7 అనే పదానికి 70 వేసి ఈ బబులోను రాజు కింద ఎంతకాలం ఉంటారని చెప్పాడు? 70 సంవత్సరాలు. అది ఉంది ఆల్రెడీ. ఇలాంటి శిక్ష మీ మీదకి వస్తుంది ఇలా చేస్తే అని. ఆ కాలాన్ని అప్పుడేం చేయాలి? నేను ఈ కాలంలో యుద్ధం చేయాలా, పోరాటం చేయాలా? దేవుడు ఫిక్స్ చేస్తాడు. ఎంతకాలము? 70. ఏసై ఫిక్స్ అయిపోయాడు. ఎన్ని రోజులు ఉండాలి సమాధిలో ఆయన? 3 days. దేర్ ఆర్ సర్టన్ టైమ్స్ అండ్ సీజన్స్. కానీ అన్నీ తెలిసిన కొన్ని కాలాలు గుండా వెళ్ళక, కానీ ఆ కాలము ఎలా వెళ్ళాలంట? నిరీక్షణతో, బలముతో, తర్వాత ఏ ఫలం వస్తుంది అనే ఆనందంతోనే వెళ్ళాలా. అది దేవుని చిత్తం. అలాగ వెళ్ళకపోయినా కూడా ఆయన నిన్ను పట్టుకునే ఉంటాడు. తర్వాత నీకు బహుమానం ఇస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుమాడు, ఒక్కడు సిగ్గుపడాడు. సిగ్గులాగే ఉంటుంది పరిస్థితి, కానీ తర్వాత ద డార్క్ మూమెంట్ విల్ టర్న్ ఇన్ టు బ్రైట్ ఫ్యూచర్. రాత్రి అయిపోతుంది, 12, అయ్యో కటికి చీకటి, 1 గంట, 2, 3, 4, 5 పక్షులు అరుస్తూ ఉంటాయి. ఎవ్రీ డార్క్ మూమెంట్ హ్యాస్ టు గో అండ్ వెల్కమ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. 118వ కీర్తన 9, 11. దిస్ ఈస్ డేవిడ్స్ అనాయింటింగ్. 9-11 చదవం. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. అందుకే అలాంటివి ఎన్నోన్నా సరే సత్యాన్ని మనము అటు ఇటు చేయలేం. అది కరెక్టా కాదా దాన్ని ఇంకా లోతుగా తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మనే ఇచ్చేశాడు దేవుడు. ఓకే, సో లెట్ us see in English. It is better to trust in the Lord than to put confidence in princes. 10. దావీదు అంటున్నాడు, ఇంగ్లీష్లో చూడండి, అన్యజనుల బదులు అక్కడ ఏం రాశాడు? ఆల్ నేషన్స్. ఎందుకంటే అప్పుడు దేవుని ఎరిగిన దేశం ఒకే ఒక దేశం ఉండేది. ఏ దేశం అది? ఇజ్రాయెల్. మిగిలిన ఏం దేశాలు? దేవుని ఎరిగిన దేశాలు. అప్పుడు అంటాడు దావీదు, అతను కలిగిన ఆత్మతోటి నువ్వేం చేయగలవు? ఎప్పుడు చెప్తా ఉంటా, గాడ్ విత్ యూ ఆర్ ఎ మెజారిటీ ఇన్ ద ప్లానెట్. దేవుడు నీతో ఉండి భూలోకమంతా నీతో యుద్ధం చేస్తామన్నా నీ ర్యాంకే హై, నువ్వే బలం కలిగిన వాడివి.
యు ఆర్ స్ట్రాంగ్. మోషే ఒక్కడల్లా ఫరోకి మరి చుక్కలు చూపించాడా లేదా? ఎస్. చెయ్యి ఎత్తితే ఒక అద్భుతం, దించితే ఒక అద్భుతం. జాయింట్లు పనిచేయట్లేదు నాయన ముసలోడిని, ఏం కాదు ఆ ముసల కర్రతో అలా కొట్ట అంటే టక్ మనం కొట్టాడు. ఏమైంది? సముద్రం విడిపోయింది, శత్రువులందరూ అయిపోయి, యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు. దేవుడు నీతో ఉంటే చిన్న చిన్న కార్యాలు చేస్తే చాలు, పెద్దవి జరుగుతాయి. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, ఎ స్మాల్ టచ్ క్యాన్ డూ ఏ బిగ్ థింగ్స్. ఒకసారి ఆయన వెళ్తున్నప్పుడు, కుష్ఠరోగులు వెళ్తున్నప్పుడు ఆ కాళ్ళ చప్పుడు గొప్ప గొప్ప వందల వేల లక్షల సైన్యంలో కనపడి పారిపోయలేదు, శత్రువులు పారిపోయారు. గాడ్ కెన్ యూజ్ దాట్. యూ డోంట్ నో వాట్ యు హ్యావ్ ఈజ్ ఎనఫ్. వాట్ యు హ్యావ్ ఈజ్ పవర్ఫుల్ బికాస్ హూ ఈజ్ విత్ యూ is very powerful, is unlimited. దావీదు అంటున్నాడు, all nations compass me about, but in the name of the Lord I will destroy them. అంటే నీ ఒక్కడవైనా ప్రపంచ దేశాలన్నీ వాటి న్యూక్లియర్ బాంబులు అణుబాంబులతో వచ్చినా సరే, దేవుడు నీతో ఉంటే ఆయన నామంతో నువ్వు అవన్నీ నాశనం చేసేయగలవు. దిస్ ఈస్ ద పవర్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ బిలీవర్. ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి సామర్థ్యం ఉంది. దావీదులో ఉండే ఆత్మ ఎంతమందిలో ఉంది? దావీదు అంటున్నాడు, ఆల్ నేషన్స్ కంపాస్ మీ, అంటే అవన్నీ కూడా చుట్టుముట్టేశాయి. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఐ విల్. కొంతమంది ఈరోజు ఆయన నామం యొక్క బలమును తెలుసుకుందురుగాక. ఒక సంఘటన జరగవచ్చు, దేవుడు దాన్ని ఎందుకు ఎలా చేశాడో ఏంటో మనకు తెలియదు. అది బలహీనంగానే జరిగింది, బలహీనుడై ఉంటుండగా అటాక్ జరిగింది. కానీ అలాగని దేవుడు పట్టుకోలేదని కాదు, అలాగని దేవుడు మళ్ళా చేస్తాడని కాదు. బలంగా ఉండి ఆయన చిత్తం నెరవేర్చాలని కోరుకుంటున్నాడు, అవునా కదా? ఆల్ నేషన్స్ కంపాస్ మీ అబౌట్, అంటే అన్ని దేశాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. యెహోవా నామమును బట్టి నేను వారిని ఏం చేస్తానంటున్నాడు దావీదు? నిర్మూలము చేస్తానంటున్నాడు. లుక్ ఎట్ దట్ మ్యాన్. అంటే ఈ వ్యక్తి దేవుణ్ణి ఎరిగినవాడు. హీ నోస్ గాడ్, హిస్ ఏంజల్స్, హిస్ పవర్. 11, దే కంపాస్ మీ అబౌట్. దే కంపాస్డ్ మీ అబౌట్, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఐ విల్ డిస్ట్రాయ్ దెమ్. 4 దిశలు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని ఏం చేస్తానంట? లుక్ అట్ దిస్ మ్యాన్. ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు. మనమందరము దేవుని నామమును కొత్తగా తెలుసుకుందురుగాక. న్యాయాధిపతులు 6:12-16 వరకు చదువుదాం. జడ్జెస్ 6:12-16. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా. ఎవరికి కనబడి? గిద్యోను అనే వ్యక్తి ఫిలిస్తీన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుంటే దాక్కొని పని చేసుకుంటున్నాడు. చూద్దాం అప్పుడు దూత కనపడి ఏమంటుందో. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. చూడండి, మన డైలాగ్ వేస్తున్నాడు. దేవుడే ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇలాగెందుకు జరిగింది, ఈయన ఎందుకు చేసుకుంటాను, ఈమె ఎందుకు వస్తుంది, ఇలాంటి పిల్లలు ఎందుకు పుడతారు, ఇలాంటి ఉద్యోగం, ఇదంతా ఏంటి, దేవుడు వదిలేశాడు మమ్మల్ని అని డైలాగ్ వేసుకుంటూ చూద్దాం అప్పుడు ఏం జరిగిందో. అప్పుడు ఏమంటుందో దూత. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. సరే అదంతా ఎందుకు కానీ, నేను ఇప్పుడు నీకు తోడుగా ఉంటాను, ఆ ఫ్లాష్ బ్యాక్ వదిలేసి నువ్వు రా, నేను నీ ద్వారా విడిపిస్తానంటే ఏమంటాడు? అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఇంక చెప్తున్నాడు బ్యాక్గ్రౌండ్, నాకు చదువు లేదు, నాకు అది, నాకు ఇది, మా అమ్మగారు ఇలాగా, మా నాన్నగారు ఇలాగా, అది అన్ని మొత్తం స్టోరీ అంతా చెప్తున్నాడు, ఫ్లాష్ బ్యాక్. చూద్దాం అప్పుడు దేవుడు ఏమంటున్నాడు. అందుకు యెహోవా, అయినానేమి, అయితే ఏంటి, నేను నీకు తోడయుందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. ఒక మనిషిని చంపినట్టు ఒక దేశ సైన్యాన్ని చంపేస్తామంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటే. యు సీ దట్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దిస్ గాయ్,
వాట్ ఐ కెన్ డూ, వాట్ కెన్ గాడ్ డూ విత్ ఎ మ్యాన్. ఎంతమందితో అంట, ఒక వ్యక్తితో. బట్ దెర్ ఆర్ టైమ్స్ అండ్ సీజన్స్. There are times and seasons. May the Lord change the times and seasons of this nation. మీ కాలములు సమయములు కూడా దేవుడు మార్చును గాక. May the Lord change the times and seasons. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. ఎక్కడ వారు కుడి హస్తం పట్టుకుని ఒకవేళ దేహమంతా బాధ ఉంటే ఆ దేహమంతటిని మీరు ముట్టి స్వస్థపరచండి. హీల్ దర్ బాడీస్, మేక్ దెమ్ హోల్ ఓ లార్డ్, హీల్ దర్ బాడీస్. అయ్యా, వారి ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా ముట్టండి, బలపరచండి. లార్డ్, హీల్ దెమ్. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి, నీ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, నీ వాక్యాన్ని ఆనందించడానికి మాకు ఆరోగ్యము కావాలి నాయన. నీ వాక్యాన్ని ఆనందించడానికి మాకు ఆరోగ్యము కావాలా. గివ్ అస్ దిస్ స్ట్రెంగ్త్ ఓ లార్డ్, గివ్ అస్ దిస్ స్ట్రెంగ్త్. ఈ వాక్యాన్ని వినడానికి అయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ చేతులు ఆశీర్వదించండి, ఈ చేతులు చేసే పనిని ఆశీర్వదించండి. బ్లెస్ దీస్ హ్యాండ్స్ మై లార్డ్, బ్లెస్ దీస్ హ్యాండ్స్. అయ్యా, ఈ చేతుల ద్వారా నేను సంపాదించింది నా పిల్లలకు కూడా వెళ్ళి నేను నా కుటుంబం అనేకులకు ఆశీర్వాదంగా చేయండి అయ్యా. మా ధనాన్ని ఇతరులకు సాయం చేసే రీతిగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. వారు అనేకులకు ఆశీర్వాదంగా జీవించి నీ నామ మహిమార్థమై నూతన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.